అందరికీ నమస్కారం అండి. నేను మీ రామును. ఈ వీడియోను ఒక్క నిమిషం దయచేసి చూడండి. భక్తులారా, ఈ ఆలయ అధికారికి, యాదగిరిగుట్ట ఆలయ అధికారికి ఇప్పటికీ కూడా భక్తుల బాధ వెలిబుచ్చి 10 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగా మరి వ్యవహరిస్తూ ఉన్నాడు. మరి ఇప్పటికి కూడా సమస్య మీద ఎలాంటి స్పందన లేదు. ఇలాంటి నిర్లక్ష్యపూరితమైన అధికారిని నమ్ముకుంటే భక్తుల బాధలు తీరవు అన్న ఉద్దేశంతో మరి ఒక సత్సంకల్పాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఆ సత్సంకల్పంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు బుధవారము, రేపు గురువారము, ఎల్లుండి శుక్రవారము, శనివారము 4 రోజుల మిషన్ 96 96 గంటల మిషన్. దీంట్లో ఉడతా భక్తిగా మీకు తోచిన 1 రూపాయిని చందా రూపంలో ఇచ్చి మరొకరికి రీల్ని కానీ వీడియోని కానీ ఈ సమాచారాన్ని చేరవేయాలని చెప్పేసి తెలుగు ప్రజలకు, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి గుట్ట దర్శనానికి వచ్చే భక్తులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, పరహితం కోరుకునే ఎవరైనా కానీ సద్భావంతో, పెద్ద మనసుతోని వారికి తోసిన 1 రూపాయి ఇచ్చి ఈ సమాచారాన్ని మరొకరికి చేరవేసి వారి ద్వారా ఒక్కొక్క రూపాయి చందాను స్వీకరించేసి రానున్న ఈ 4 రోజుల్లో మరి ఏదైతే భక్తులు కాలినడకన వచ్చే భక్తులు, మరి మెట్ల మార్గంలో వచ్చే భక్తులు ఏదైతే ఈ ఎండ తాకిడికి తాళలేక నడవలేక నానా అవస్థలు పడుతున్న ఈ భక్తుల బాధ తీర్చడం కోసం మిషన్ 96 అనే ఒక మిషన్ను, ఒక టార్గెట్, ఒక టాస్క్ను తీసుకోవడం జరిగింది. మిత్రులారా, దీన్ని సద్భావనగా స్వీకరించండి, పెద్ద మనసుతోని స్వీకరించి ఇది అందరికీ షేర్ చేయండి. మీరు కూడా ఒక్కొక్క రూపాయి చందా కాంట్రిబ్యూట్ చేసినట్టయితే మనమే ఒక 4 రోజులలో 10 రోజుల్లో కూడా ఈ ఆలయ అధికారి చేయలేని ఒక కార్యక్రమాన్ని మనం ఈ మిషన్ 96 ద్వారా 4 రోజుల్లోనే మరి భక్తుల బాధలను తీర్చిన ఒక టాస్క్లో మనమంతా చేయి కలిపి భక్తుల బాధలు తీర్చడంలో మన వంతు సహకారాన్ని అందించవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.